ఓకే. ఓకే. కాబట్టి ఈసాఫ్కో సొసైటీలో సభ్యత్వం తీసుకున్నప్పుడు మనం అదే ఎవరైనా ఆసక్తి గలవారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక దరఖాస్తు ఫారం అంటే అప్లికేషన్ ఒకటి ఇస్తున్నాం సభ్యుడికి. ఆ సభ్యుడు ఆ దివ్యజ్ఞాన సమాజ 3 ఉద్దేశాలు క్షుణ్ణంగా చదివి దాన్ని పరిశీలించి తనకి ఆమోద్యోదం అయినప్పుడే సంతకం చేసి సభ్యుడిగా చేరాలని నిబంధన ఒకటి ఉంది. దానికి ఇష్టపడే మనం సంతకం చేసాం. అందులో ఏముంది? మొదటి సూత్రంలో జాతి మత కుల లింగ వర్ణ విక్షత లేని విశ్వమానవ సోదర భావానికి అణుకేంద్ర నిర్మాణం. అలాగే ఇంతకుముందు మన లక్ష్మి గారు కూడా యూనివర్సల్ ప్రేయర్ చేశారు. విశ్వజనీన ప్రార్థన. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్. అణువును సంచరించే అంతరాత్మ, భూతకోటిని దీపించే గుప్త జ్యోతి, ప్రాణులను నైక్యమందించే పరమ ప్రేమ, నీదు తాదాత్మ్యం అందంగా నివ్వడం నెల్లవారితో నైక్యము నెరుగుగాకని ఉంది. ఓ హిడెన్ లైఫ్ ఎంబ్రేసింగ్ ఆల్ ఇన్ వన్నెస్. అంటే మనం వేరు, ఇతరులు వేరు అనేది అక్కడ కాకుండా ఒక యూనివర్సల్ లవ్ తోటి, అంటే మనుషులు అంతా ఒక్కటే ఎక్కడ ఉన్నది, మానవత్వమే ముఖ్యం. అక్కడ మనం తగిలించుకున్న ఈ మ్యాన్ మేడ్ బ్యారియర్స్ అంటే క్యాస్ట్ కానీ, కలర్ కానీ, రిలీజన్ కానీ, నేషనాలిటీ కానీ, ఇందులో విషయం మనకు తరువుగా అర్థమైనప్పుడు ఫస్ట్ ఆబ్జెక్టు ప్రతి సభ్యుల్లో విశ్వజనీన దృక్పథం, యూనివర్సల్ అవుట్లుక్ అనేది కలగటానికి అవకాశం ఉంది. ఆ యూనివర్సల్ అవుట్లుక్కే అతని మనసులో ఎప్పుడు కూడా స్థిరపడుతుంది. ఎప్పుడైతే మనం ఆ విశ్వజనీన దృక్పథంతో ఉన్నామో అప్పుడే మనకి ఏ విధమైన భేదభావాలు కూడా పట్టించుకోం. దాని గురించి ఎవరైనా మాట్లాడితే కూడా మనకి వ్యక్తిగతంగా ఇష్టపడం. ఎప్పుడు మనం ఆ స్థాయికి మానసికంగా ఎదిగినప్పుడు. వరల్డ్ ఈజ్ వన్, వసుదైవ కుటుంబం అని పూర్వం ఎప్పుడు చెప్పారు. మనకి 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం అని 4 వేదాలు ఉన్నాయి కదండి. అధర్వణ వేదంలో కూడా ఉంది, వీఆర్ ద బర్డ్స్ ఆఫ్ సేమ్ నెస్ట్. వీఆర్ ద బర్డ్స్ ఆఫ్ సేమ్ నెస్ట్. We may wear different skins. We may speak different languages. We may believe in different religions. We may belong different cultures. But everyone have been living on the same planet and share same earth, breathing same air. మరి ప్రకృతులు అన్నీ కూడా ఇవి పట్టించుకోకుండా బ్రతుకుతున్నాయి. ఒక మనిషికి ఎందుకు ఈ మ్యాన్మేడ్ బ్యారియర్స్ తోటి కండిషన్ అయిపోయారు అనే విషయం మనం ఈసాఫ్కో సొసైటీ సభ్యుడిగా ఆలోచిస్తున్నాం లేదా? అంటే ఈ డిఫరెన్సెస్ ఉన్నంత కాలం మనకి ఈ ప్లానెట్ మీద శాంతి అనేది మనం అసలు దాని గురించి ఎక్స్పెక్ట్ చేయడం కూడా పొరపాటే. అంటే ఏంటి ఇక్కడ? నేను నాది అనేది ఒకటి భావం గట్టిగా ఏర్పడిపోయింది.
అదే మన కృష్ణమూర్తి గారు గ్రేట్ ఫిలాసఫర్. ఆయన ఏమన్నాడంటే, యాజ్ లాంగ్ యాజ్ మీ సర్వైవ్స్ ఇన్ ఎనీ ఫార్మ్, ఎయిదర్ గ్రాస్లీ ఆర్ షెట్లీ, దేర్ మస్ట్ బి వైలెన్స్. యాజ్ లాంగ్ యాజ్ మీ సర్వైవ్స్ ఇన్ ఎనీ ఫార్మ్, ఎయిదర్ షెట్లీ ఆర్ గ్రాస్లీ, దేర్ మస్ట్ బి వైలెన్స్. నేను నాది అనే భావన సూక్ష్మంగా ఉన్నా స్థూలంగా ఉన్నా అది హింస అనేది తప్పదని చెప్పాడు ఆయన. అంటే మనకు అర్థమవుతుందంటే నేను నుంచి ఇదంతా సమస్య. ఇది అధిగమించడానికే మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్. తరువుగా దాన్ని అర్థం చేసుకుంటే దాని మీద ఎంతసేపు అయినా మనం చర్చించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. మన మాస్టర్స్ ఫస్ట్ ఆబ్జెక్ట్ యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ అనేది ప్రమోట్ చేయడానికి థియోసాఫికల్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగిందని చాలా మంది చెబుతూ ఉంటారు కదా. ఆ విషయాన్ని మనం సరిగ్గా ఆకలింపజేసుకున్నప్పుడు మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, మన వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఇతరులతోటి మన రిలేషన్షిప్ ఎలా ఉంటాయి. మరి ఒక సభ్యుడిగా మనం ఈ విధంగా మన నిత్య జీవితంలో ప్రవర్తిస్తున్నామా లేదనేది మనమే ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మీటింగ్ జరిగిపోతున్నాయి, బుక్స్ వస్తున్నాయి, కష్టపడి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాం, మన లెక్చర్స్ కూడా ఉపన్యాసాలు ఇస్తున్నారు. అందులో ఉన్న కాంటెంట్ ఎసెన్స్ థియాసఫీలో ఉన్నది సీరియస్గా ఎంతమంది తీసుకుంటున్నాం. అంచేత ఈ ఫ్రాగ్మెంటెడ్ మైండ్ నుంచి మనం యూనివర్సల్ మైండ్ ఆర్ గ్లోబల్ మైండ్ రీచ్ అవ్వాలంటే ఒక థియాసఫిస్ట్గా మనం ఏ విధంగా ఆలోచించాలి. మనకు ఒక పక్కన ఈ ఫిలాసఫీ స్పిరిచువాలిటీతో పాటు సైన్స్ అనేది, టెక్నాలజీ అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా గత ఇంచుమించు 200 సంవత్సరాల పైగా అందులో చాలా విజయాలు, విప్లవాత్మకమైన మార్పులు మనిషి సాధించాడు. ముఖ్యంగా మనిషికి కంఫర్టబుల్ లైఫ్ అనేది మనకి సైన్స్ వల్లనే అది మనకి వచ్చిందనే విషయం కూడా అందరికీ తెలుసు. అంటే పూర్వం లేని మనుషులకి కాయ కష్టం ఎక్కువగా ఉండేది. అది లేకుండా మనకి ఎన్నో సదుపాయాలు సైంటిఫిక్ డిస్కవరీస్ కూడా మనకి కనుగొన్నారు. ప్రత్యేకించి కమ్యూనికేషన్ రంగంలో గత 4 దశాబ్దాలుగా విప్లవాత్మకమైన మార్పులు సంభవించినాయి. అప్పుడే మన వాళ్ళు పిలవటం మొదలెట్టారు గ్లోబల్ విలేజ్ అని. గ్లోబల్ విలేజ్ వాళ్ళంతా చెప్పుకుంటా బాగానే ఉంది. ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్ కింద తయారైంది. కానీ మనసులో భావాలు అలాగే ఉన్నాయి. ఈ బ్యారియర్స్ అంచేత మనకు అర్థమవుతుంది ఏంటంటే అవర్ బిజినెస్ ఈజ్ గ్లోబల్, అవర్ సైన్స్ ఈజ్ గ్లోబల్, అవర్ కమ్యూనికేషన్ ఈజ్ గ్లోబల్, బట్ అవర్ మైండ్ ఈజ్ నాట్ గ్లోబల్. Global mind is a state of mind in which there are no man-made barriers like caste, color, religion, nationality. ఎప్పుడైతే కనీసం మన సభ్యులు ఈ స్థాయికి ఎదిగారో ఆ ఇంపాక్ట్ ప్రపంచంలో కనపడుతుంది. ప్రాక్టికల్గా ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ మనం గ్లోబల్ మైండ్ అనండి లేక యూనివర్సల్ మైండ్ అనండి
ఆ ఆలోచనతో ఎప్పుడైతే మనం ఒక థియాసఫిస్ట్గా జీవించామో దాని ఇంపాక్ట్ తప్పకుండా ఈ ప్లానెట్ మీద ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సైన్స్ మనకి ఇది మామూలుగా ఫిలసాఫికల్ చెప్పితే కొంతమందికి ఇష్టపడరు భౌతికవాదులలో. మనకి సైన్స్ వస్తుంది ఒక పక్క. ప్రిన్స్టన్ యూనివర్సిటీ వాళ్ళు కొత్త ఒక డెవలప్మెంట్ చేశారు. మనుషుల మనస్సు ఎలాగుందో కూడా వాళ్ళు ఆ సర్వర్స్ ద్వారా రికార్డ్ చేసి అందులో పరిశీలిస్తే ఒక గ్రాఫ్ వస్తుంది. అది అడయార్లో కూడా ఒకసారి సైన్స్ లెక్చర్లో ఒక ఫారినర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాడు. అది ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ట్రేడింగ్ సెంటర్స్ మీద బాంబులు పడినప్పుడు వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయి, అలాగే పండగలప్పుడు క్రిస్మస్ జనవరి 1కి అందరూ కూడా హ్యాపీగా ఉంటారు, అప్పుడు ఏ విధంగా ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఎప్పుడూ కూడా ఈ భేదభావాలు లేకుండా ఉన్న కనీసం సభ్యులు కానీ ఇతర ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్న వాళ్ళు కానీ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంపాక్ట్ మనకి ఈ ప్రపంచంలో కనపడుతుంది. అంచేతే చాలామంది గ్రేట్ పీపుల్ అంతా కూడా చెప్పి ఉపన్యాసాలు వాళ్ళు ఆచరించి వెళ్ళిపోయారు. దానివల్ల ఈ మాత్రం కూడా మనకి సర్వైవ్ బతుకుతున్నామంటే వాళ్ళు చేసిన కృషి అనేది కూడా మనకి తెలుస్తుంది. మరి ఎక్కడ ఉంది మూలం అంటే జంతువులన్నీ హ్యాపీగా బతుకుతున్నాయి, ఇన్క్లూడింగ్ ప్లాంట్స్, ట్రీస్, యానిమల్స్. వాటికి హ్యాపీగా జీవిస్తున్నాయి. మనుషులకే హ్యాపీనెస్ లేదు. ఏం చేతంటే మనకు ఒక మైండ్ ఉంది, ఆ మనస్సుతోటే వచ్చింది తంట అంతా. అంచేతే వాయిస్ ఆఫ్ సైలెన్స్ నేను మన థియోసాఫికల్ క్లాసిక్స్లో గ్రంథంలో మైండ్ ఈజ్ ద స్లేయర్ ఆఫ్ రియల్ అని, మనస్సు సత్యహంతకని. అంచేత దాన్ని మనం ఒక థియాసఫిస్ట్గా ఆత్మ పరిశీలన చేసుకుంటే మైండ్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ గుడ్ ఆర్ ఈవిల్. మంచికైనా చెడ్డకైనా ఆ మనస్సే మూలం. కాబట్టి ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ థియాసఫిస్ట్ ఈజ్ టు ప్యూరిఫై వన్స్ మైండ్. దివిజ్ఞానిగా మన మనసును ప్యూరిఫై చేసుకోవాలి. The right meaning of the life cannot be grasped as long as the human mind is polluted with self-centered activities and desires. ఆ మనసు ఆడి గేమ్లో మనసు పని ఏంటంటే ఆల్వేజ్ డివిజన్, ఎక్కడికక్కడ దాని పని అది. అంచేత బియాండ్ ద మైండ్ అని ఒక స్థితి ఉంటే అది ఎలా రీచ్ అవ్వగలం? మనకి ఎప్పుడో గౌతమ బుద్ధుడు డిస్కవర్డ్ supremacy of the mind more than 2500 years ago. గౌతమ బుద్ధుడు సుప్రమసీ ఆఫ్ ద మైండ్ గురించి, అంటే మైండ్ ఆధిపత్యం గురించి ఆయన 2500 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. చేత మనసు నుంచి వచ్చే మన ఆలోచనలు మనం గమనించుకుంటూ ఉండాలి ఇప్పుడు కూడా. అది మన దివిజ్ఞాన సమాజంలో కూడా SMS అంటారు, స్టడీ మెడిటేషన్ సర్వీస్ అని. అలాగే మేడం బ్లాడ్స్కీ గారు ఒక 5 నిమిషాలు చదివితే 10-15 నిమిషాలు మననం చేసుకోమనేది.
దానివల్ల ఏంటంటే మన థాట్స్లో మనం ఎలా ఉన్నాం, అంతరంగంలో మనం ఎలా ఉన్నాం, మనం ఏమిటి, ఆత్మ పరిశీలన, మన థాట్స్ యొక్క అబ్జర్వేషన్. ఆ విధంగా మనం మనసులోని ఆలోచనలు గమనించుకుంటూ ఉంటే కొంతకాలానికి మనకి డిస్క్రిమినేషన్ అనే పవర్, వివేకం అనే సద్గుణం మనకు అబ్బుతుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది నిత్యం, ఏది అనిత్యం. ఈ స్థాయి అంటే ఈ స్టేట్ ఆఫ్ మైండ్ మనకి రీచ్ అయినప్పుడు ఆ డిస్క్రిమినేషన్ పవర్ మనం మైండ్కి అతుక్కున్నప్పుడు ఇంకా దాని నుంచి మనం ఎవరు కూడా ఏ సమాజం ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఇంకా అది మనం లాగలేదు. ఆ కండిషన్ నుంచి బయటపడితే మనం కండిషన్ అయి ఉన్నామా లేదా అని మనకు మనమే తెలుసుకోవాలి. ఇది ఒక ముఖ్యమైన విషయం. నేను నా క్యాస్ట్కి కండిషన్ అయి ఉన్నానా, నా రిలీజియన్కి నేను కండిషన్ అయి ఉన్నానా, నా నేషనాలిటీ, నా దేశం అనే భావానికి నేను కండిషన్ అయి ఉన్నానా అనికే మనకే తెలియాలి. ఉదాహరణకి మనకి ఆకలిస్తే మనకే తెలుస్తుంది. మన శరీరానికి ఏదైనా గాయం కలిగితే మనకే తెలుస్తుంది. ఆ విధంగా మనం కండిషన్ అయినావా లేదనే విషయం మనకి తెలియదు. ఎప్పుడైతే ఆ భావన మన మనసులో కలిగిందో దట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆ డిస్క్రిమినేషన్ నుంచి అప్పుడు మనకు తర్వాత స్టెప్ డిజైర్లెస్నెస్, అదే వైరాగ్యం. ఒకదానికి ఒకటి విడిపోతూ ఉంటాయి. ఏది నిత్యం, అనిత్యం, ఏది మంచి, ఏది చెడు తెలుసుకున్నాక వైరాగ్య భావన ఏంటి? ఈ పదవులు శాశ్వతం కాదు, ఈ ప్రాపర్టీ శాశ్వతం కాదు, నేను ఉండగా ఒక ట్రస్టీగా అనుభవించడమే, తర్వాత ఈ ఆస్తి లేదో నేనెవరో, ఆ వైరాగ్య భావన. అంచేత మనం బియాండ్ ద మైండే మూలం కాబట్టి ఆ మనసు చేసే చేష్టల వల్ల మనకి హ్యాపీనెస్ ఉండట్లేదు. బర్డ్స్ కానీ మిగతా కానీ ప్రతిరోజు హ్యాపీగా ఉంటుంది, రేపటి గురించి ఆలోచన లేదు వాటికి. మనిషికే మనసు ఉంది, అంచేత ఈ సమస్యలని. దివిజ్ఞానం ఒకే జీవితం అని బోధించింది మనకి. జీవితం అంతా ఒకటే, లైఫ్ అంతా ఒకటే, ఎవరో వేరు కాదు, అంతా ఒకటే. హ్యుమానిటీ ఈజ్ వన్ అండ్ ఇట్ ఈజ్ ఇండివిజిబుల్. అలాగే థియాసఫిస్ట్కి ఎప్పుడు కూడా సానుకూల దృక్పథం, పాజిటివ్ థింకింగ్లోనే ఉంటాడు. నెగిటివ్ థింకింగ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇవన్నీ మనకి ట్రాన్స్ఫార్మేషన్లో మనకు కలిగే స్థితులు ఎన్ని. సానుకూల దృక్పథం, పాజిటివ్ థింకింగ్. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఏ కప్ ఈజ్ ఫిల్డ్ విత్ మిల్క్ అప్ టు ద మిడిల్. A cup is filled with milk up to the middle. Someone says it is an optimistic view. Other person look at the same cup and says
ద కప్ ఈజ్ హాఫ్ ఫిల్డ్. ఇదేంటి? దిస్ ఈజ్ పెసిమిస్టిక్ వ్యూ. ఆశావాదం, నిరాశావాదం. సో వై నాట్ వి లుక్ ఎట్ లైఫ్ ఆల్వేస్ at an optimistic view, at an optimistic way. This attitude gives us mental peace. ఆ రెండింటిలో డిఫరెన్స్ చూడండి ఎంత బాగుందో. ఇటువంటి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఏదో మనకి టైం 7 o'clock మీటింగో లేకపోతే ఇంపార్టెంట్ పని ఉంది, 6:45 అంటే కొంచెం కంగారు పడతాం. అదే 6:45 అంటే పర్వాలేదని అనిపిస్తుంది. పాజిటివ్ థింకింగ్ వలన ఎప్పుడు కూడా జీవితంలో కాన్ఫిడెన్స్గా ఉంటాం, మనం తృప్తిగా ఉంటాం. ఫ్రస్ట్రేషన్ అనేది కూడా ఉండటానికి అవకాశం లేదు. అంచేత థియోసాఫికల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్ అంటే మనకి మన పాజిటివ్ థింకింగ్లో ఉన్నామా, ఒక విశ్వజనీన దృక్పథంతో మనం ఉన్నామా, ఒక మెంబర్గా మనం ఎంతవరకు ఉన్నాం, మన థియోసాఫికల్ ప్రిన్సిపల్స్ అంటే థియోసాఫికల్ ప్రిన్సిపల్స్ మనం ప్రాక్టికల్గా అప్లై చేస్తామా మన నిత్య జీవితం. అంటే ఫస్ట్ ఆబ్జెక్టు అలాగే రెండో ఆబ్జెక్ట్లో కూడా మనం కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలీజియన్, ఫిలాసఫీ అండ్ సైన్స్ ఉంది. థియాసఫిస్ట్గా ఇంకోటి మనకు కావాల్సింది సహనం, పేషెన్స్. ఒక థియాసఫిస్ట్ జీవితంలో ఎంత ఓపికతోటి, ఎంత సహనంతో జీవిస్తున్నా. పేషెన్స్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ హ్యూమన్ వాల్యూ necessary for real understanding. ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి తప్పుడుగా చెప్పిన సహనం ఉన్న వ్యక్తి ఆ చెప్పిన వ్యక్తికి విన్న ఇమీడియట్గా దానికి విని నమ్మేసి ఎవరన్నా వ్యక్తి మీద ఘర్షణ పడటం కూడా చూస్తాము. సహనం అనేది నిజంగా వ్యక్తి అన్నాడా లేదా, సహనంతో ఉన్నప్పుడు అప్పుడు మనకి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. మన 3rd ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన జార్జ్ సిడ్నీ అరెండెల్ గారు పేషెన్స్, టాలరెన్స్, అండర్స్టాండింగ్ ఇస్తుంది, అలాగే సహనం లేవటం వల్ల మిస్అండర్స్టాండింగ్ వస్తుందని చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా అతని సహనానికి మారిపోయారు. ఎవరో 2-3 ఉపన్యాసాలు ఆయన గురించి చెప్పినప్పుడు విన్నాను. అరెండేల్ గారు చాలా సహనం అంటే ఎప్పుడు కూడా ఎంతమంది ఎంత గట్టిగా కోపంతో మాట్లాడినా ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదని ఆయన గురించి చెప్పేవారు. మనకి పాజిటివ్ అవుట్లుక్కే కాకుండా సహనం అనేది టాలరెన్స్. అన్ని రిలీజియన్స్ ఎందుకు కూడా మనకి టాలరెన్స్ తోటి ఉండాలి. ఇక్కడ నిష్పక్షపాతంగా ఏదో రిలీజియన్స్లో మనకి ఆలయంలో ఏమైనా మంచి
విశేషం ఏదైనా ఉంటే వాళ్ళ ఉపన్యాసంలో మనం సహనంతో వింటే అందులో ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏంటో మనకు అర్థం అవడానికి అవకాశం ఉంది. మరి ఒక థియాసఫిస్ట్గా ఇందులో ఉన్నామంటే ఇవి అర్థం చేసుకుని మనం ఆచరించవలసిన విషయం అనేది చాలా ముఖ్యం. మరి ఎంతమంది మనం దైనందిన జీవితంలో దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం అనే విషయం ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. లేకపోతే మన ప్రయత్నాలకి ఏమీ ఉపయోగం లేదు. లక్ష్మి గారు లెక్చర్స్ ఇస్తున్నారు, అందులో సహనం గురించి కూడా ఒకసారి లక్ష్మి గారు తాడిపడి వచ్చినప్పుడు చెప్పారు. అలాగే వేరే నేషనల్ లెక్చర్స్ ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎంతో టైం స్పెండ్ చేస్తున్నాం దేని గురించి? ఇదంతా కాన్షియస్నెస్ లో, వ్యక్తి కాన్షియస్నెస్ లో మార్పు తీసుకురావటానికి. కాన్షియస్నెస్ లో మార్పు వచ్చినప్పుడే మనకి మన జీవిత విధానం వేరేగా ఉంటుంది. అంతవరకు ఉన్న జీవితం వేరు, మనలో చేంజ్ వచ్చాక జీవితం వేరు. అప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వరకే అర్థమైపోద్ది మనం ఏంటో అనేది. మనకి ఫస్ట్ గ్రంథం థియోసాఫికల్ సొసైటీలో మెంబర్స్కి రికమెండ్ చేసేది ఏంటంటే, ఎట్ ద ఫీట్ ఆఫ్ మాస్టర్, పరమ గురు చరణ సన్నిధి అనే గ్రంథం చదవాలని మనం థియోసాఫికల్ లీడర్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో ఉన్న 4 చాప్టర్స్ అంటే 4 క్వాలిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టే వరకు 4 అర్హతలు కావాలని. అదే డిస్క్రిమినేషన్, డిజైర్లెస్నెస్,